Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students, welcome to Harish Reddy IIT NEET classes. Hello my dear future doctors. Today video is Miku NEET May 4th exam, NEET 2025 exam nanna. Chala samvatsaralu, minimum 2 years, maximum 3 years. Thousands of hours work చేశారు కదా. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో బెస్ట్ స్ట్రాటజీ ఫర్ టైం మేనేజ్మెంట్ గురించి మీకు చెప్తాను. ఓకేనా? మీకు ఒక ప్లాన్ లేదు అని అంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఎగ్జామ్లో. ఎందుకంటే మనం ఈజీ వస్తుందా డిఫికల్ట్ వస్తుందా చెప్పలేము. తర్వాత ఏదన్నా ఒకటి బాటనీ ఆర్ జువాలజీ ఆర్ బాటనీ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ జువాలజీ ఫిజిక్స్ ఆర్ బాటనీ ఏదో ఒక రెండు లెందీ లేదా డిఫికల్ట్ అని అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ మెనీ స్టూడెంట్స్ గివ్ ఫీడ్బ్యాక్ లైక్ దిస్. సో మనం ప్యానిక్ కాకుండా ఎగ్జామ్ని స్మూత్ వేలా స్మార్ట్ వేలా ఒక స్ట్రాటజిక్గా ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా ఆన్సర్స్ని మనం పిక్ చేయాలి కరెక్ట్ ఆన్సర్స్ని అనేది మీకు చెప్పబోతున్నాను. బెస్ట్ స్ట్రాటజీ ఫర్ టైం మేనేజ్మెంట్ అని అన్నా. ఓకేనా? సో మీ మైండ్లో ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నారు. ఓకే, వెళ్ళేటప్పుడు మీ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వండి. ఎలా అంటే చెప్తా చూడండి. ఫస్ట్ మీకు ఈ పాయింట్స్ తెలుసు. సార్ ఫిజిక్స్లో 45 క్వశ్చన్స్ 45 మినిట్స్ టైం అనుకోండి, కెమిస్ట్రీ 45 క్వశ్చన్స్ 45 మినిట్స్ టైం, బాటనీ 45 క్వశ్చన్స్, జువాలజీ 45 క్వశ్చన్స్, 180 మార్క్స్ 180 మార్క్స్ 180 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, నెగిటివ్ ఉంటే -1. ఈచ్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ నెగిటివ్ వస్తే -1. ఇది మీకు తెలుసు, నో ఇష్యూ. నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే ఫిజిక్స్లో మ్యాక్సిమం మీరు సాల్వ్ చేయాలి. మ్యాక్సిమం క్వశ్చన్స్ చిన్న ఫార్ములా అయినా సరే సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాలి. ఓకే, సో టైం టేకింగ్ అని చెప్తాను నేను. ఇది టైం టేకింగ్. ఓకే, కెమిస్ట్రీ ఇందులో ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ జనరల్ ఉంటుంది కదా. ఫిజికల్ కెమిస్ట్రీ టైం టేకింగ్ క్వశ్చన్స్ అంటే మనం పెన్ యూజ్ చేయాలి. ఇప్పుడు మోల్ కాన్సెప్ట్ ఇచ్చిండు, n = గివెన్ అటామిక్ వెయిట్ బై గివెన్ వెయిట్ బై గ్రామ్ అటామిక్ వెయిట్ అని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాలి. పెన్ యూజ్ చేయాలి మ్యాక్సిమం క్వశ్చన్స్. ఇన్ఆర్గానిక్ అండ్ ఫ్యూ ఆర్గానిక్ ఏమో మెమొరీ బేస్డే ఉంటుంది. ఇది ఈజీ. టైం టేకింగ్ తీసుకునేది టఫ్ అంట, టైం తక్కువ తీసుకునేది జస్ట్ మెమొరీ బేస్డ్ ఈజీ క్వశ్చన్స్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే టైం నీకు కాన్సెప్ట్ వచ్చా రాదా పక్కన పెడదాం. ఒక కాన్సెప్ట్ నీకు వచ్చు బట్ టైం తీసుకుంటుంది అంటే అది టఫ్ అని చెప్తా. టైం కిల్లింగ్ క్వశ్చన్స్ వెరీ డేంజరస్. బాటనీ జువాలజీ చూద్దాం. ఇది మెమొరీ బేస్డ్ మ్యాక్సిమం. ఎందుకంటే బాటనీ జువాలజీలో మనం సాల్వ్ చేసేది ఏముండదు. ఓకే, ఒక ఫార్ములా వేసి k = 2.303 పెట్టి log of a by a minus x, ఏ అంటే ఇది a minus x అంటే ఏంది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండవు. మెమొరీ బేస్డ్. ఓకే, సో ఇది టైం నో క్యాలిక్యులేషన్స్, టైం తీసుకోదు. ఇది మీకు తెలుసు. ఈ పాయింట్స్ అన్నీ మీకు క్లియర్గా తెలుసు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ ఏంటో చూద్దాం. అంటే మీరు ఎగ్జామ్ని అండర్స్టాండ్ చేసుకోండి. నీట్ యొక్క దాని ఆల్రెడీ మీరు చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటారు, బట్ ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మెనీ స్టూడెంట్స్ ఫాలో దిస్ ఆర్డర్. ఏం చేస్తారు? జువాలజీ బాటనీని ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. కరెక్టా రాంగా సార్ మీరు చెప్పండి అంటే నేనైతే కరెక్ట్ అనే చెప్తా. ఎందుకు అంటే నాకు ఫిజిక్స్ ఫేవర్ కాదు, కెమిస్ట్రీ ఫేవర్ కాదు, బాటనీ జువాలజీ ఏది ఫేవర్ కాదు. నా దృష్టిలో టైం తీసుకోకుండా అటెంప్ట్ చేసేవి ఇవే అనమాట. అంటే మీకు ఎగ్జామ్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, విత్ ఇన్ ద టైం కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ జువాలజీ బాటనీ ఫాలో అవ్వండి, నెక్స్ట్ కెమిస్ట్రీ, లాస్ట్ ఫిజిక్స్. మెనీ స్టూడెంట్స్ నీట్ ఎస్పెషల్గా చెప్పేది నీట్ విషయంలో. లేదా కొందరు ఏం చేస్తారు, ఫస్ట్ బాటనీని చూస్తారు, జువాలజీ చూస్తారు, కెమిస్ట్రీ చూస్తారు, ఫిజిక్స్, లాస్ట్ ఫిజిక్స్. సరే ఇది మాకు తెలిసిన పాయింటే కదా, మీరు ఎక్కడ స్పెషల్గా చెప్తున్నారు అంటే ఇప్పుడు చూడండి నా స్ట్రాటజీ చెప్తాను మీకు. ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ నో టైం టేకింగ్ క్వశ్చన్స్. ఇది నా స్ట్రాటజీ. నీకు ఫిజిక్స్ వచ్చు కానీ టైం తీసుకుంటుంది, జువాలజీ వచ్చు టైం తీసుకోవట్లేదు, జువాలజీ చేయండి ఫాస్ట్గా. ఓకే, ఇది నా స్ట్రాటజీ. నో టైం టేకింగ్ క్వశ్చన్ చేయండి. ఈజీ క్వశ్చన్స్. సార్ ఈజీ క్వశ్చన్స్ అని మీరు ఎలా చెప్తున్నారు, మీకు జువాలజీ బాటనీ తెలుసా అని డౌట్ పడకండి. టైం తీసుకోకుండా చేసేటివి ఈజీ క్వశ్చన్స్, టైం తీసుకునే క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ యూ నో దిస్ క్వశ్చన్, యూ డు నాట్ నో దిస్ క్వశ్చన్, ఇలా చెప్పట్లేదు. టైం తీసుకోని క్వశ్చన్స్ అంటే నో టైం టేకింగ్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఫ్రమ్ 4 సబ్జెక్ట్స్ టైం వితౌట్ టేకింగ్ టైం మెమొరీ బేస్డ్గా చేసేటి ఉంటాయి. ఓకే సార్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎలా చెప్తున్నారు మీరు అని మీకు డౌట్ వస్తుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి,
వాట్ ఎవర్ మే బీ పేపర్ స్టాండర్డ్ లెవెల్, ఓకేనా, అది టఫా, డిఫికల్టా, లెందీయా, ట్రిక్కీ బేస్డా, ఎలానన్నా ఉండని పేపర్ స్టాండర్డ్, ఖచ్చితంగా ఫ్రమ్ ఎవ్రీ సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ 45 క్వశ్చన్స్ మీకు మినిమంగా 30 క్వశ్చన్స్ నాన్న, 30 క్వశ్చన్స్, జువాలజీ 30, బాటనీ 30, కెమిస్ట్రీ 30, ఫిజిక్స్ 30, 4 సబ్జెక్ట్స్ నుంచి ఈజీ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తుంది. నో డౌట్ ఇన్ దిస్ వన్. మీరు ఏ ఇయర్ అన్నా తీసుకోండి, ఓకేనా. నో టైం టేకింగ్, డైరెక్ట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఫస్ట్ మీరు ఇది బిలీవ్ కండి, ఓకేనా. కొద్దిమంది లాస్ట్ ఇయర్ కొద్దిమంది స్టూడెంట్స్ జువాలజీ లెందీ వచ్చింది అని చెప్తారు, బాటనీ లెందీ వచ్చింది అంటారు. లెందీ అంటే 45 లెందీ క్వశ్చన్సా? ఫిజిక్స్ టఫ్ అంటారు, 45 క్వశ్చన్స్ టఫా? మొత్తం సింపుల్ 2 minutes తీసుకుంటుందా? అలా కాదు కదా. మీరు ఇది బిలీవ్ కండి, స్ట్రాంగ్గా చెప్తున్నాను. కెమిస్ట్రీ టఫ్ అన్నారు అనుకోండి, నేను ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 45కి 45 టఫా, 10 క్వశ్చన్స్ టఫా? 10 క్వశ్చన్స్ టఫ్ అన్నప్పుడు ఆ పేపర్ మొత్తం టఫ్ ఎలా అవుతుంది? ఓకేనా. 35 క్వశ్చన్స్ నీ చేతులు ఉన్నట్లే కదా. ఇలా థింక్ చేయండి, ఓకేనా. సో 30 ఖచ్చితంగా డైరెక్ట్ ఎన్సీఆర్టీ పెన్ను పెట్టకుండా సాల్వ్ చేసే పాసిబిలిటీ 99% ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను క్లియర్గా, దీస్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్ వెరీ ఫాస్ట్, మెమొరీ బేస్డ్ ఇవి. దిస్ మీన్స్ విత్ ఇన్ 80 to 90 minutes ఈజీలీ యూ కెన్ కంప్లీట్. అంటే 1.5 hourలా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. 1.5 hourలా మీరు 30, 60, 120 క్వశ్చన్స్ని రీడ్ చేసి మీరు ఒక రౌండ్ కంప్లీట్ చేయాల్సిందే. అందులో ఈజీ క్వశ్చన్స్నే ఫాస్ట్గా పిక్ చేయాల్సిందే, ఓకేనా. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాను. సో టార్గెట్ ఇస్తున్నాను మీకు, టైం మేనేజ్మెంట్ నెక్స్ట్ పాయింట్ వస్తుంది చూడండి. ఫస్ట్ రౌండ్ మీరు క్లియర్గా చెప్తున్నానన్న, ఆ పేపర్ని 2 times మినిమంగా మీరు చూడాల్సిందే. ఫాస్ట్గా 2 times చూడాల్సిందే. ఉన్న 3 hours-ని 1.5 hourగా స్ప్లిట్ చేయండి. ఫస్ట్ టైం చూడండి, ఫస్ట్ టైం చాలా భయంతో చూస్తారు పేపర్, కానీ సెకండ్ టైంకి వచ్చేసరికి మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది. ఓహో, ఇక్కడ డిఫికల్ట్ ఉన్నాయి, ఇది ఈజీ ఉంది, పేపర్ మొత్తం ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు 2024 పేపర్ చూడండి, మీకు ఎంత ఈజీ అనిపిస్తుంది. అలా 2 times చూడాలి. ఇది మీ టార్గెట్ పెట్టుకోండి, అప్పుడే మీరు ఈజీగా మంచి కాలేజీలో సీట్ వస్తుంది. చూడండి, ఫస్ట్ రౌండ్ నేనేం చేసిన 90 minutes అన్నా కదా, 80 to 90 minutes. ఎలా అంటున్నానంటే జువాలజీ స్టార్ట్ చేసిండ్రు. మీ టార్గెట్ ఏముండాలి? 20 minutesలో 30 questions చదవాలి. అవి వస్తాయా రావా టఫా డిసైడ్ చేయకండి, మీకు అంత టైం లేదు. 20 minutesలో టార్గెట్ 30 questions ఉండాలి. 20 questions మీకు వచ్చినాయి అనుకోండి, అంతే. 20 చేసి ఇమ్మీడియట్గా మీరు 20 minutes తర్వాత ఇమ్మీడియట్గా మీరు బాటనీకి రావాల్సిందే, మీరు ఆప్షన్ లేదు. మళ్ళీ బాటనీకి ఎంత టైం ఇస్తారు? 20 minutes టైం ఇవ్వాలి. టార్గెట్ 30 questions చూడాలి. మీరు ఫస్ట్ 10 questions టఫ్ ఉన్నాయి, వదిలిపెట్టండి. ఫాస్ట్గా 30 ఈజీ క్వశ్చన్స్, ఇవి నేను అన్నది నెంబర్ చెప్పట్లేదు, 30 ఈజీ క్వశ్చన్స్నే చూడండి. ఓకే, మీ టార్గెట్ ఏముండాలి? 45లా ఫస్ట్ 10 టఫ్ వచ్చినాయి అనుకోండి, మీ టార్గెట్ ఏంటి? 30 questions కదా. సో 45లో 10 తీసేయండి, టఫ్ ఉన్నాయి అనిపిస్తుంది మీకు. ఇంకా మిగిలిన ఏంటంటే 35 questionsలో 13 సెర్చ్ చేయండి. ఆర్ యూ గెటింగ్? సో 30 ఈజీ క్వశ్చన్సే, 1 to 30 కాదు నేను చెప్పేది. 45ని ఇట్లా చూసుకుంటూ వెళ్ళండి. 30 ఫస్ట్ క్వశ్చన్ ఈజీ వచ్చింది, అటెంప్ట్ చేయండి. సెకండ్ అటెంప్ట్ చేయండి. థర్డ్ టఫ్ ఉంది, గో విత్ అనదర్ క్వశ్చన్. అలా 30 questions అటెంప్ట్ చేయాలి. ఇక్కడ 20 minutes ఇవ్వాలి, 20 minutes కెమిస్ట్రీకి ఇవ్వాలి, 20 minutes ఫస్ట్ రౌండ్లో ఫిజిక్స్కి ఇవ్వాల్సిందే. కానీ లేదు సార్, నేను జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ మొత్తం కంప్లీట్ చేసినాక లాస్ట్కి ఫిజిక్స్కి ఇస్తా సార్ అనేది రాంగ్ మెథడ్. నేను ప్రూఫ్ కూడా ఇవ్వబోతున్నా. ఒక స్టూడెంట్ ఎలా మిస్టేక్ చేశారు, ఏమైంది డ్యామేజ్ అనేది నెక్స్ట్ చూపించబోతున్నా. సో మీరు ఏం చేస్తారు? ఫస్ట్ రౌండ్లో 20 minutes మొత్తం 30 క్వశ్చన్స్ని సాల్వ్ చేశారు. ఇన్ దిస్ మెథడ్ ఏమైతే చూడండి, ఇన్ దిస్ 1 hour 30 minutes యూ విల్ నో వెరీ వెల్ వేర్ డిఫరెంట్ మోడరేట్ ఆర్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయని పేపర్ మీద ఫుల్ కమాండ్ వచ్చేస్తుంది ఫస్ట్ 1.5 hourలో. ఇంకా మీ చేతిలో 1.5 hour ఉంది అంటే మీరు చేసేది ఒక యుద్ధం. అందులో 1.5 hourలో మొత్తం అర్థమైపోయింది వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ పేపర్, ఎలా ఇచ్చాడు అని. నెక్స్ట్ మీ చేతిలో 1.5 hour ఉంటుంది చూడండి. 1.5 hourలో మొత్తం చూశారు, 30 ఈజీ క్వశ్చన్స్ని సపరేట్ చేసుకున్నారు, అటెంప్ట్ చేసినారు. సో 80 to 90 minutes, 1 hour 30 minutes అయిపోయింది. మీరు ఆల్మోస్ట్
180 క్వశ్చన్ చూసినట్లే అందులో 120 క్వశ్చన్స్ని మీరు ట్రై చేసినట్లు, బందోబస్తుగా ట్రై చేసినట్లు. ఓకేనా, ఇది ఫస్ట్ రౌండ్. ఓకే, ఫస్ట్ రౌండ్. ఇప్పుడు చూద్దాం నీకు నెక్స్ట్ ఎంత ఉంది, ఇంకా 1.5 hour టైం ఉంది. సెకండ్ రౌండ్ యూ హ్యావ్ 90 minutes. ఇప్పుడు పేపర్ మీద ఫుల్ ఐడియా వచ్చేసింది. ఓకే, 45 క్వశ్చన్స్లా ఈజీ అన్నీ చదివారు, ఫాస్ట్గా 30 క్వశ్చన్స్ మీద ట్రయల్ చేశారు, సక్సెస్ అయ్యారు. కొన్ని క్వశ్చన్స్ కొన్ని రాలేవు అనుకుందాం. నెక్స్ట్ 1.5 hour టైం ఉంది. ఇప్పుడు మళ్ళీ 20 minutes అయ్యా, జువాలజీకి మళ్ళీ 20 minutes ఇవ్వాలి. టార్గెట్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఎన్ని ఈజీగా వస్తే అన్ని 20 minutesలో ఎన్ని ఫాస్ట్గా చేయగలిగితే అన్ని చేయండి. మరీ టఫ్ అనిపిస్తే వదిలిపెట్టండి క్వశ్చన్. నెక్స్ట్ బాటనీ 20 minutes టార్గెట్ రిమైనింగ్ క్వశ్చన్స్, కెమిస్ట్రీ 20 minutes టార్గెట్ రిమైనింగ్ క్వశ్చన్స్, ఫిజిక్స్ 20 minutes టార్గెట్ రిమైనింగ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఏమైంది, మీరు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ని 2 times, ఫస్ట్ రౌండ్లో సక్సెస్ అయిన క్వశ్చన్స్ కాకుండా మిగిలిన క్వశ్చన్స్ని 2 times మీరు రీడ్ చేసినట్లు. ఓకేనా, సో మీరు ఈ సెకండ్ రౌండ్ లోపల అటెంప్ట్ చేసే ప్రతి క్వశ్చన్ అడిషనలే, బోనసే. ఓకేనా, చూడండి 80 minutes అనుకోండి, 80 minutesలో సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇక మీకు మిగిలింది ఏంటి, 10 minutes, 5 to 10 minutes. ఈ 10 minutesని ఓఎంఆర్ బబ్లింగ్ని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఓఎంఆర్ ఫిల్లింగ్ది క్లియర్ ఉందా లేదా అని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్కడన్నా క్వశ్చన్ మిస్ చేసామో చూసుకోండి, అది చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. ఓకేనా, ఓఎంఆర్ బబ్లింగ్ది బెస్ట్ స్ట్రాటజీ అని మీకు వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, దీనికంటే ముందు ఉంటుంది. ఓకే, ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో మనకు ఇది ఫస్ట్ రౌండ్లో 90 minutes 120 క్వశ్చన్స్, సెకండ్ రౌండ్లో 80 minutes రిమైనింగ్ 60 క్వశ్చన్స్ నాన్న. ఇది బెస్ట్ స్ట్రాటజీ. ఫస్ట్ రౌండ్లో ఈజీ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశారు, సెకండ్ రౌండ్లో మోడరేట్ డిఫికల్టీ క్వశ్చన్ దగ్గరికి వచ్చారు. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ ఇవ్వబోతున్నా. ఇది ఎగ్జాంపుల్. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఏం చేసింది అంటే, నా స్టూడెంట్ క్లియర్గా నా కళ్ళ ముందర ఏం జరిగింది అంటే, కాలేజ్ ఎగ్జామ్లో 650+ యావరేజ్. ఓకేనా, నేనే గిఫ్ట్లు ఇచ్చేది. కెమిస్ట్రీ 180, 175, 160, 170 ఇలా వచ్చినప్పుడల్లా చాక్లెట్స్ అని, చిన్న పెన్స్ అని క్లాసులు అందరి ముందర గిఫ్ట్స్ ఇచ్చి క్లాప్స్ కూడా కొట్టించాం. ఓకే, నేనేమని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం అందరం, సార్ ఫైనల్ నీట్లో కూడా అంతే మార్క్స్ వస్తాయి కదా సార్, ఎందుకంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుకుంటాం కదా. ఆ స్టూడెంట్ చేసిన మిస్టేక్ చెప్తా చూడు. బట్ ఇన్ ఫైనల్ నీట్లో ఏం చేసింది అంటే, ఆ స్టూడెంట్ జాగ్రత్తకి వెళ్ళారు. ఎలా అంటే, ఓకే పడ్డ కష్టం గుర్తుకొచ్చేసరికి కొంచెం మనం ప్యానిక్ అయ్యేసరికి ఓవర్ జాగ్రత్త చూపిస్తాం కదా, తెలియకుండానే ఫాస్ట్గా 3 hours టైం ఇచ్చింది ఓన్లీ జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీకి అయిపోయింది. బెస్ట్ స్కోర్స్ వచ్చినాయి. జువాలజీ 170, బాటనీ, కెమిస్ట్రీ మంచి స్కోర్స్, అంతా 165, 170. కానీ 3 hours, అప్పుడు లాస్ట్ ఇయర్ 3 hours 20 minutes కదా, 200 questions, 3 hours 20 minutes కదా. ఫిజిక్స్కి వచ్చేసరికి ఎంత టైం మిగిలింది, 20 minutes టైమే మిగిలింది. ఫిజిక్స్కి వచ్చేసరికి 20 minutesలా టైం లేదు. ఫిజిక్స్ మొత్తం క్వశ్చన్స్ ఉన్నాయి, బబ్లింగ్ కూడా బబ్లింగ్ ఇవి కంప్లీట్ అయిపోయినాయి. ఇవి 20 minutes ఫిజిక్స్కి ఉంది. ఫిజిక్స్ స్టార్ట్ చేసింది స్టూడెంట్. ఇంకా అంత ప్రెషర్ ఎక్కువ అయ్యేసరికి ఈజీ క్వశ్చన్ కూడా డిఫికల్ట్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. ఫైనల్గా ఎంత వచ్చింది స్కోర్ అంటే, ఫిజిక్స్లోనేమో 60 marks వచ్చినాయి. అంటే 15 questions 20 questions అటెంప్ట్ చేస్తే నెగిటివ్గా 60 marks వచ్చినాయి. తన స్కోర్ టోటల్ ఎంత, 580. చూడండి, 650+ ఉన్న ఎక్స్పెక్టెడ్ ఉన్న స్టూడెంట్ 580కి పడిపోయిన స్టూడెంట్. యాక్చువల్గా పేపర్ బయటకు వచ్చిన తర్వాత పేపర్ చూస్తే తనకి ఈజీగా 130+ marks రావచ్చు ఫిజిక్స్లో. ఎందుకంటే చాలా వర్క్ చేసిన స్టూడెంట్, టైం మేనేజ్మెంట్ ఫాలో కాక చూడు. బట్ ఈజీలీ దట్ స్టూడెంట్ కెన్ గెట్ 130+ marks ఈజీగా రావాల్సింది. 130 అంటే ఎన్ని తక్కువైనట్లు, ఇక్కడ 70 marks తక్కువైనట్లు. 70 marksకు 580 కలిపితే ఎంత అవుతుంది, 650 marks, లేదా మినిమంగా 640 marks వచ్చేది. అంటే మంచి కాలేజ్ మిస్ అయినట్లే కదా. వర్క్ చేసి నాలెడ్జ్ ఉండి ఎగ్జామ్ హాల్లో ప్యానిక్ అయ్యి స్ట్రాటజీని ఫాలో కాకుంటే ఏమవుతుంది అంటే, ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంది నాన్న. కౌన్సిలింగ్ అప్పుడు ఈ కాలేజ్ బెస్టా, ఆ కాలేజ్ బెస్టా అని ఎంక్వైరీ చేసేటప్పుడు లిటరల్గా నా కళ్ళల్లో వాటర్ వచ్చినాయి. ఎలా అంటే, ఇంత మంచి స్టూడెంట్ ప్యానిక్ అయిపోయింది కదా అని. సో మీరు అలా ప్యానిక్ కావద్దు. ఓకేనా స్టూడెంట్స్, ఇది మీరు చేసేది ఖచ్చితంగా ఒక యుద్ధమే. ఈ యుద్ధంలో మీరు గెలవాలి అని అంటే ఒక స్ట్రాటజీ, బెస్ట్ స్ట్రాటజీ ఫాలో కావాలి. చూద్దాం, ఇంకొక పాయింట్ చెప్తా మీకు. డోంట్ గివ్ మోర్ దాన్ 50 seconds ఫర్ 1 question అన్న. క్లియర్గా చెప్తున్నా.
ఒక క్వశ్చన్ 1 minute కన్నా ఎక్కువ ఇస్తే ఏమవుతుంది అంటే, ఇఫ్ యూ నో దట్ కాన్సెప్ట్, నీకు తెలిసినా సరే 50 seconds కన్నా ఎక్కువ ఇవ్వద్దు. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్స్కి ఉన్న టైంను మొత్తం కిల్ చేసేస్తుంది. ఓకేనా, చూడు, దట్ క్వశ్చన్ కిల్ యువర్ ఈజీ క్వశ్చన్స్ టైం. ఇక్కడ ఏమవుతుంది అంటే, డోంట్ ఫాలో యువర్ ఈగో. అరే నేను ఇంత కష్టపడ్డా, ఆ క్వశ్చన్ నాకు రావాలి, కానీ నేను ఎందుకు చేయలేకపోతున్నానని ఈగోని తీసుకురాకండి. స్ట్రాటజీ ఫాలో కావాలి. నీ ఈగో ఎవరికి కావాలి? ఫైనల్గా మనకు స్కోర్ చూసి సీట్ ఇస్తారు కదా. ఓకేనా, సో ఈగోని ఫాలో కాకండి, స్ట్రాటజీ ఫాలో కాకండి. నీ బ్రెయిన్కి ఇంజెక్ట్ చేస్తుండండి, ఇది 150 seconds కన్నా ఎక్కువ తీసుకుంటుంది, వద్దు ఈ క్వశ్చన్ వద్దు, నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోవాలని మూవ్ కావాలి. ఓకే, యూ షుడ్ ఫాలో బెస్ట్ స్ట్రాటజీ బికాజ్ యు ఆర్ డూయింగ్ వార్. మనం యుద్ధంలో ఫైనల్గా గెలవాలి, కానీ నేను నాకు నచ్చిన పర్సన్ని నేను కిల్ చేసిన, నాకు నచ్చిన పర్సన్ని సేవ్ చేసుకున్నా, నాకు నచ్చని పర్సన్ని కిల్ చేసిన, ఇది కాదు కావాల్సింది. ఫైనల్గా వార్లో విన్ అయినవా కాదా, అది స్ట్రాటజీ ఫాలో అవుతేనే, ఒక ప్లాన్ ఫాలో అవుతేనే పాసిబుల్ అవుతుంది. నీ ఈ కోసం తీసుకురాకండి స్టూడెంట్స్. ఓకేనా, నాకు ఎందుకు రాదు ఈ క్వశ్చన్ అనేది తీసుకురాకండి. మీరు ఎగ్జామ్ని అటాక్ చేయాలి. అప్పుడే అటాక్ చేసేటప్పుడు ఒక స్ట్రాటజీని ఫాలో కావాలి, కానీ పేపర్కి దొరకకండి. క్లియర్గా చెప్తున్నా, పేపర్కి దొరకడము అంటే టైం టేకింగ్ క్వశ్చన్స్కి మీరు టైం ఇచ్చారు అంటే పేపర్కి మీరు దొరికిపోయినట్లే. కథం, మిమ్మల్ని స్కోర్ 600 ఉన్న స్కోర్ను కాస్త 400, 300 పడేస్తుంది. ఓకే, చాలా ప్లాన్ చేసుకొని కొన్ని క్వశ్చన్ దగ్గర అటాక్ చేయాలి, కొన్ని క్వశ్చన్ దగ్గర డిఫెన్స్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్ని వదిలిపెట్టాలి. యుద్ధంలో కూడా అదే కదా ఫార్ములా. కొంతమందిని గెలవాలి, కొంతమందిని అడ్డుకోవాలి, కొంతమంది దగ్గర నుంచి ఎస్కేప్ కావాలి. అప్పుడే మనం ఖచ్చితంగా వార్లో విన్ అవుతాం. సేమ్ స్ట్రాటజీ ఈ పేపర్కి అప్లై చేయండి. చూడండి, ఇంకొక కొన్ని పాయింట్స్ ఇవ్వబోతున్నా. డౌట్ఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ రౌండ్లోనే. అరే నాకు వచ్చు సార్ ఇది, కానీ 40 seconds 50 seconds ఇస్తా అంటే వాటికి సర్కిల్ ఇవ్వండి. సెకండ్ రౌండ్లో ఈజీ అవుతుంది. దెన్ ఇన్ సెకండ్ రౌండ్ యూ టార్గెట్ దట్ క్వశ్చన్స్ ఓన్లీ ఆ టార్గెట్ క్వశ్చన్స్ చూడండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. డిఫికల్ట్ ఉన్నాయి చాలా అంటే వదిలిపెట్టండి, వాటి జోలికి వెళ్ళకండి. ఇక మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ దగ్గర ఎలిమినేషన్ మెథడ్ ఫాలో కండి. ఎలిమినేషన్ మెథడ్ ఎలా అంటే, ఇది చూడండి, 1A 2B 3C 4D ఇచ్చింది కదా. ర్యాండమ్గా మీరు 1కి 2 అని సాల్వ్ చేయకండి, 4 times సాల్వ్ చేయకండి. నీకు ఏదో ఒక ఆప్షన్ వెల్ నోన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1A అనేది రాంగ్ అని నీకు తెలుసు, ఆ మ్యాచ్ కథం. ఆ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ 1A ఏ ఆప్షన్ అవుతుందో అది ఎలిమినేట్ చేయండి. లేదా 1A కరెక్ట్ అని ఉందనుకో, వాటిని మాత్రమే సపరేట్ చేయండి. అలా 2 options బయటకు వస్తాయి. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ వెన్ యూ సీ ద క్వశ్చన్, మీరు చాప్టర్ గురించి థింక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ అనే వర్డ్ వచ్చింది, మీరు కెమికల్ కైనెటిక్స్ గురించి థింక్ చేయండి. ఓకేనా, డైల్యూట్ బేస్ అని వచ్చింది, ఆల్డల్ కండెన్సేషన్ గురించి థింక్ చేయండి. మోలార్ వెయిట్ అని వచ్చింది, స్టాయికియోమెట్రీ గురించి థింక్ చేయండి. ఐడియల్ సొల్యూషన్ అనే వర్డ్ వచ్చింది, సొల్యూషన్ గురించి థింక్ చేయండి. అప్పుడు మీ మైండ్ మీ నోట్స్ని ఇమాజిన్ చేసుకుంటుంది, మీరు కొంచెం ఈజీ అవుతుంది. మీరు బ్రెయిన్కి ఇన్పుట్ ఇవ్వాలి. మనం గూగుల్కి, చాట్ జీపీటీకి ఇన్పుట్ ఇస్తేనే కదా, మనం టాస్క్ ఇస్తేనే కదా అది ఐడెంటిఫై చేసేది. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టర్బిడిటీ అని అంటేనే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టర్బిడిటీ అంటేనే అది ఆన్సర్ ఇస్తుంది. నువ్వు సింపుల్గా నార్మల్గా ఏదో ఒకటి అట్లా క్వశ్చన్ దాని గురించి ఇవ్వకుంటే అది ఆన్సర్ కరెక్ట్ ప్రాపర్ వేలో చేయదు. నువ్వు కూడా బ్రెయిన్కి ఇది ఈ చాప్టర్ క్వశ్చన్, ఇది ఈ చాప్టర్ క్వశ్చన్ ఇవ్వండి, మీకు నోట్స్ ఇమాజినేషన్కి వచ్చేసి ఆన్సర్ని ఈజీగా పిక్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ 560 marks ప్లస్ అనేది సేఫ్ జోన్ అన్న. నేను తెలుగు స్టేట్స్ గురించి నేను ఎక్స్పెక్ట్ చేసేది తెలంగాణ అండ్ ఏపీ 560+ గవర్నమెంట్ కాలేజ్ అని నేను ఎక్స్పెక్ట్ చేసి ఒక ఎస్టిమేషన్ చేసి చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ అన్ని కౌన్సిలింగ్ చూసి చెప్తున్నాను. సో ఈ 560 marksకి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి? 35 అటెంప్ట్ చేస్తే 560 marks వస్తాయి. సార్ ఫిజిక్స్ కూడా 35 సార్ అంటే, సరే 150 బాటనీ జువాలజీ అనుకోండి, కెమిస్ట్రీ 140 అనుకోండి, ఫిజిక్స్ 120 అనుకోండి, 560 వస్తుంది. సరే ఫిజిక్స్ 100 అనుకోండి, 540 అయినా సరే మీకు పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసి నాకు 720 రావాలని ప్యానిక్ కాకండి. ఫస్ట్ స్టెప్ 560+ సేఫ్ జోనా, నేను గవర్నమెంట్ కాలేజ్లో ఉంటా. నెక్స్ట్ ఎస్ నాకు ఆ ఎయిమ్స్ కూడా కావాలని ఇంకొక వేరే క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసి సాల్వ్ చేయండి. అంతేగాని మీరు స్టార్టింగ్ అయ్యో నాకు ఈ క్వశ్చన్ రావట్లేదు, ఆ క్వశ్చన్ రావట్లేదు, ఏమైంది, నేను ఇంత ఫీజు కట్టిన తర్వాత ఇంట్లో ఏమనుకుంటారు, నా ఫ్యూచర్ ఏంటని భయపడకండి. లాస్ట్ బిట్ వరకు పోరాడండి, ఖచ్చితంగా బెస్ట్ స్కోర్ వస్తుంది. మీ ముందల కరెక్ట్ ఆన్సర్ ఉంది,
4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ఉంది. దాంట్లో నుంచి పిక్ చేయడమే కావాలి. మీరు చాలా వర్క్ చేశారు కాబట్టి ఈజీగా పిక్ చేస్తారు నన్ను. ఇంకొకటి, బీ కాన్ఫిడెంట్, స్టే హైడ్రేటెడ్, అవాయిడ్ ఆయిల్ ఫుడ్. ఈరోజు ఎంత, ఫస్ట్, సెకండ్, థర్డ్ డే ఆఫ్టర్ 2 days తర్వాత ఎగ్జామ్ కదా. ఆయిల్ ఫుడ్ అస్సలు తీసుకోకండి, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోకండి. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ చూస్తాను, చాలా కష్టపడ్డ స్టూడెంట్ అన్ఫార్చునేట్లీ 2 days బిఫోర్ తీసుకున్న ఫుడ్ పాయిజన్ అయ్యి 3 days హెల్త్ కంప్లీట్గా అవుట్ అయిపోయింది. అయినా సరే రాశారు, వచ్చింది, కానీ 100 మార్క్స్ డిఫరెన్స్. అంటే 600 అబోవ్ ఉన్న వాళ్ళకు 500 అలా వచ్చిందన్న. సో హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, కరెక్ట్ 2 to 5 అంటే ఆఫ్టర్నూన్ టైం. సో బిఫోర్ దట్ వాటర్ తీసుకోండి. ఎగ్జామ్ హాల్లో కూడా వాష్రూమ్ వస్తుందనే ప్రాబ్లం ఉన్న లైట్గా వాటర్ తీసుకోండి. బాడీకి వాటర్ తీసుకుంటున్నా అనేది ఒక ఇంజెక్షన్. వాటర్ లైట్గా తీసుకోండి, మీరు డిహైడ్రేట్ కాకుండా ఉంటారు. ఓకే, స్లీప్ వెల్. డైలీ ఈ రోజు నుంచే నైట్ 9 o'clock పడుకోండి. నిద్ర వచ్చినా రాకున్నా డివైజెస్ ఏం చూడకండి. ఏదైనా బుక్ చదువుతూ ప్రశాంతంగా 9 o'clock పడుకోండి. డే మొత్తం మేల్కుండండి. ఆఫ్టర్నూన్ 2 to 5 అస్సలు నిద్రపోకండి. ఒక ప్లేస్లో కాన్స్టెంట్ కూర్చోండి. ఈరోజు, టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఒక్కటే ప్లేస్లో కూర్చోండి. ఎందుకంటే మన బాడీకి అలవాటు చేయండి అది. ఓకేనా? యూ షుడ్ ట్రస్ట్ దట్ యూ విల్ బికమ్ ఎ డాక్టర్. ఇది ట్రస్ట్ అండి, ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే మీరు చాలా వర్క్ చేశారు, మీ ముందర ఆన్సర్స్ ఉన్నాయి, మీరు బెస్ట్ టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు, ఓఎంఆర్ని ప్రాపర్ వేలో ఫిల్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు నాన్న. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. యూ హ్యావ్ డన్ వెరీ వెల్. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వీడియో డ్రెస్ కోడ్ మీద చేయబోతున్నాను. డ్రెస్ కోడ్ ఫర్ నీట్ మీరు కొన్ని అవాయిడ్ చేయాలి, అది మీకు ప్రాపర్ వేలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్న. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.